అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజిని. ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఇలియాజ్ అహ్మద్ గత 4 రోజుల కిందట హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అయితే బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఇలియాజ్ అహ్మద్ గత 5-6 సంవత్సరాల నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అతను ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులలో కలిసిపోయి కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు ఎన్ఐఏ కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా ఇలియాజ్ అహ్మద్ అంటే ఆంధ్రప్రదేశ్లో నిరుపేద మైనార్టీలుగా ఉన్న యువతను వాళ్లను దగ్గర తీసి డబ్బు ఆశ చూపించి వాళ్లను తుపాకీ అదేవిధంగా మందు పాత్ర పేల్చే కొన్ని శిక్షణలు కూడా ఇచ్చేవాడని కూడా ఎన్ఐఏ పేర్కొంది. అయితే అతను గత కొద్ది రోజుల నుంచి అంటే 2022 నుంచి ఫరారీలో ఉన్నాడు. అయితే ఈ 2 ఏళ్లలో ఎన్ఐఏ సంస్థ అధికారులు కూడా బుచ్చిరెడ్డిపాలెం అతని ఇంటిని సోదా చేయడం జరిగింది, దాడులు చేయడం జరిగింది. అయితే వాళ్ళ బంధువులు అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెంలో ఇలియాజ్ ఇంటి మీద కూడా ఎన్ఐఏ అధికారులు నిఘా వేసి గత 2022 నుంచి నిఘా పెట్టినప్పటికీ అతని దొరకలేదు. ప్రధానంగా పిఎఫ్ఐ కుట్ర కేసులో కూడా ఇలియాజ్ అహ్మద్ 3వ ముద్దాయి. అతను అరెస్ట్ చేసేందుకోసం ముంబై పోలీసులు కూడా చాలా కాలం నుంచి వేట మొదలుపెట్టారు. అయినప్పటికీ లేదు. గత సంవత్సరం కిందట ఇలియాజ్ అహ్మద్తో పాటు సంబంధించిన కొంతమంది ఇటీవల కాలంలో కూడా పోలీసులకు చిక్కడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే ఇలియాజ్ అహ్మద్ది బుచ్చిరెడ్డిపాలెం అని కూడా ఎన్ఐఏ గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ బంధువులు అదేవిధంగా ఇలియాజ్ అహ్మద్ ఇంటి మీద కూడా పోలీసులను నిఘా పెట్టి ఉండడం జరిగింది. అయితే ఇలియాజ్ అహ్మద్ గత 4 రోజుల కిందట హైదరాబాద్లోని కోర్టులో లొంగిపోవడం జరిగింది. అతని మీద పలు కేసులు కూడా ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఎన్ఐఏలు కూడా కోర్టుని అతని విచారణ నిమిత్తము తీసుకోవాలని కూడా అనుమతి కోర్టుని కోరడం జరిగింది. కోర్టు అనుమతి ఇస్తే ఇలియాజ్ అహ్మద్ని కూడా తీసుకొని విచారించే అవకాశాలు ఉన్నాయి. అయితే నెల్లూరు చెందిన కొంతమంది ఇలియాజ్ అహ్మద్తో కూడా సంబంధాలు కూడా ఉన్నాయని కూడా ఎన్ఐఏ వాళ్ళు అనుమానిస్తున్నారు. మొత్తం మీద విచారణలో ఏదైనా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన చాలామంది పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని కూడా ఎన్ఐఏ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఇలియాజ్ అహ్మద్ కోర్టుకు లొంగిపోవడంతో ఒక్కసారిగా నెల్లూరు జిల్లా ఇంటెలిజెన్స్ సైతము ఉలిక్కిపాటుకు గురైన పరిస్థితి అయితే చూస్తున్నాము. ఇలియాజ్ ఎన్ఐఏ విచారణలో ఏం చెప్తున్నారని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో తెలియని ప్రదీప్తో గయాజ్ టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.